మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో కళాకారులకు కొదవలేదు, కళాకారులకి తోట తెలంగాణ అని చెప్పేసి ఒక నామకరణం కూడా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ జిల్లా కేశంద్రం పక్కన ఉన్నటువంటి ఇంటికనే గ్రామంలో చిందు కళాకారులు గత కొన్ని సంవత్సరాలుగా తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారంగా దాన్ని భావించుకొని చిందు యక్షగానం చేసుకుంటూ ఊరో తిరుగుతూ రంగులు వేసుకుంటూ వాళ్ళ నాటకాలు చేస్తున్నా కూడా వాళ్ళ జీవన స్థితిగతులు మాటలని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఏంటి రేపటి వీళ్ళు ఈ రంగులు దిగారు, వాళ్ళ తాత ముత్తాల నుంచి ఇప్పుడు వచ్చారు, అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఏంటి ఎప్పటి నుంచి యక్షగానం చేస్తున్నారు, చిందు యక్షగానం? సార్ నమస్కారం సార్. సుమన్ టీవీ వాళ్ళకు మా యొక్క కళాభివందనాలు తెలుసుకుంటున్నాము. మేము తాత ముత్తాతల కాలం నుండి వృత్తి కళాకారులము. అవృత్తి కళాకారులు వేరే ఉన్నారు, వృత్తి కళాకారులు వేరే ఉన్నారు. మేము తాత ముత్తాతల కాలం నుండి కళనే నమ్ముకొని కళనే జీవిస్తూ కళను పోషించుకుంటూ మేము హరిజనులు అడుక్కొని హరిజనుల దగ్గరికి వెళ్ళి హరిజనుల అందరినీ మన ఒక గ్రామంలో ఎస్సీ వాళ్ళందరినీ కూడేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీగబత్తం అడుక్కొని వాళ్ళ యొక్క 2 నాటకాలు 3 నాటకాలు వేసిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళి ఇల్లమ్మ విషయం వేసి మా జీవనోపాధి మా తాత ముత్తాతల కాడ నుంచి ఇలాగనే గడుపుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారడం లేదు. ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు కానీ మా కళాకారులను గుర్తించి మా కళాకారులకు ఇది గుర్తింపుగా మీరు ఇట్లా ఉండండి అని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి గ్రామంలో మేము చిందు యక్షగాన కళాకారులము. ప్రతి గ్రామంలో మా ఒక 4 నుండి 5 ఇండ్లు ఉంటాయి, 5 కుటుంబాలు ఉన్నాయి, చోట ఒక 10 కుటుంబాలు ఉంటాయి. గ్రామంలో నిరుపేదలం అంటే మేమే. అందరికీ భూములు జాగాలు అన్ని ఉంటాయి కానీ చిందు కళాకారులకు ఎక్కడ చూసినా కూడా భూమి జాగా అంటూ ఏమి లేదు. ఇప్పుడు చూసినా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ చూసినా కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కానీ గ్రామంలో ఇప్పుడు ఇంటికైనా గ్రామంలో 65 ఓట్లు ఉన్నాయి. ఈ 65 ఓట్లున్నా కూడా ఎవరైనా ఓట్ల సీజన్లో వచ్చి మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని అడిగి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు అంతే తప్పించి మరి చిందు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ యొక్క 60 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు ఒక 2 ఇళ్ళు ఇద్దాం, ఒక 3 ఇళ్ళు ఇద్దాం అని ఈ ఊళ్ళో కూడా మాకు ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. మేము ఉన్నదే ఊళ్ళో 4 కుటుంబాలు 5 కుటుంబాలు ప్రతి ఊళ్ళో ఉంటాయి. అలాంటిది వచ్చినటువంటి ఒక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలే కానీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏ నిధైనా కానీ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళే చూసుకుంటారు కానీ గ్రామంలో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, మమ్మల్ని చేరదీసే వాళ్ళు లేరు. మేము రంగస్థలం పైన రారాజులము, నిజ జీవితంలో బికారులము. రంగస్థలం పైన మేము ఆట ఆడుతున్నప్పుడు రాజుల లెక్క ఉంటాము, దొరల లెక్క ఉంటాము, మంచి పాత్రలు తీసుకొచ్చి ప్రజలందరినీ మెప్పించి మేము అందరినీ ఒక ఆనందపరిచి అందరూ చేస్తాం కానీ నిజ జీవితానికి వస్తే మేము బికారులము. మాకు ఒక సెంటు భూమి కూడా గతి లేని పరిస్థితి. తాత ముత్తాతల కాలం నుండి కళను నమ్ముకొని జీవిస్తున్నాము, కళనే నమ్ముకొని బ్రతుకుతున్నాము కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలి. ప్రతి గ్రామానికి మా చిందు కళాకారులకు సపరేట్ గా వచ్చినటువంటి కోటాలో మాకు కూడా కొంత కేటాయించాలి. ఆ కేటాయించింది మా చిందు కళాకారులకు వర్తించాలి. గ్రామంలో అందరికీ కల్పిస్తే ఆ కల్పించే దాంట్లో మాకు ఒక్కటి కూడా వర్తిస్తలేదు. ఇప్పుడు మీరు మామూలుగా ఈ చిందు యక్షగానం చూస్తున్నప్పుడు మీరు బయట పట్టణాల్లో కానీ బయట విలేజ్ వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు మీకున్న అవస్థలు ఏంటి? అసలు మమ్మల్ని అంటే ఆదరిస్తున్నారా ప్రజలు గ్రామాల్లో? ఒకప్పుడు ఆదరణ తక్కువ ఉండే సార్, ఇప్పుడు ఆదరణ ప్రజలలో బాగానే ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా హరిజనులు మాకు కలిగిన కాడికి మాకు చెప్పి మమ్మల్ని ఆదరించి వాళ్ళ కన్నబిడ్డలకి మమ్మల్ని చూసుకొని వాళ్ళ నాటకాలు వేయించి మాకు ఒప్పుకున్న కాడికి వాళ్ళు ఇస్తాను. వాళ్ళు హరిజనులు చేయబట్టే మేము ఇంత బ్రతుకుతున్నాం. మాతోట ఈ కళ అనేది అసంతము. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు పోతే వేసేవాళ్ళు లేరు. చిందు యక్షగానం అంటే చూడాలి అనిపిస్తుంది కానీ వేసేవాళ్ళు లేరు. పిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితి లేదు. మీరు చెప్పండి అండి, ప్రాచీన కళలు అంచనిపోతున్న నేపథ్యంలో ఇంటికనే గ్రామంలో మీ కుటుంబాలు మీ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ కుటుంబాలు ఎట్లా? సుమన్ టీవీ వారికి మా యొక్క కళాభివందనాలు. మేము చిందు యక్షగాన కళాకారులు మహబూబాబాద్ జిల్లా కేశంద్రం మండలం ఇంటికనే గ్రామం నుండి మేము మాట్లాడుచున్నాం. సరే, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు. కాకపోతే మా తాత ముత్తాతల కాలం నుండి కూడా సరే అర్జునులను ఆశించి మా జీవితాలను దుర్లభంగా గడుపుకొని మేము వారిని ఆశ్రయించే బ్రతికే వాళ్ళం. కాకపోతే ఆదరణ కొద్దిగా తక్కువైనప్పటికైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదు. సంవత్సరాల నుంచి కూడా ఈ యక్షగానం నాటకాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు సంక్షేమ పథకాలు కూడా అందలేదు అసలు లేదు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు మా తాత ముత్తాత 100 కాలాల నుండి కూడా
మేము ఎట్లా ఉన్నా ఇప్పుడు ఎక్కడేసిన గొంగడి అనేది గదే, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. మా జీవితాలు గట్లే ఉన్నాయి తప్ప తాత ముత్తాతల కాలం నుండి కూడా ఇప్పటిదాకా ఎట్లా అయితే జీవించినో గట్లనే జీవిస్తాను తప్ప మా పిల్లలకు ఉద్యోగాలు, మాకు బ్రతుకుదెరువు, మాకు ఇండ్లు, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ నుండి మాకు భూములు కానీ లేకపోతే లోన్లు కానీ ఇలాంటి ఏ సౌకర్యం కూడా లేదు. మాది ఎస్సీల ఉపకులం. ఎస్సీల ఉపకులం అయినా కూడా ఏదున్నప్పటికైనా ఏదైనా గ్రామానికి వస్తే ఎస్సీలు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ మరి ఎస్సీల ఉపకులం వీళ్ళకి ఇద్దాము అని అంటే మాకు అక్కడ మా కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఏ గ్రామానికి కానీ 4, 5, 2, 3 ఇట్లా ఈ రకంగా ఉంటాయి. ఉంటే ఈ ఒక్క కుటుంబానికి ఏమి ఇవ్వాలి అని వాళ్ళు పెద్ద కుటుంబాలు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు తప్ప మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు, మాకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. మీరు బయట నాటకాలు వేసి పోతున్నప్పుడు వచ్చిన డబ్బులేనా లేకపోతే మీకు మోతమైన వ్యవసాయ పనులు ఇట్లా కాలి పనులు అంటే మిగతా రోజులు ఏం చేస్తారు అసలు? మిగతా రోజులలో అంటే ఇక మా ఆడవాళ్ళు కూలి పనికి పోతారు, కూలి నాలికి పోతారు. ఇక ఏదో జీవనోపాధి గడవాలి కదా, అది చేస్తారు. ఎప్పటికీ నాటకాలు కూడా ఉండవు. అంటే రాత్రాంతరాజులం తెల్లారితే బికార్లం అన్నట్టు ఇప్పుడు నాటకాలు వేసినప్పుడే ఉంటది. నాటకాలు వేసిన తర్వాత ఇళ్ళకి వస్తే 6 నెలలు మస్తు, 6 నెలలు ఉపస్తు, 6 నెలలు మస్తు, 6 నెలలు ఉపస్తు. సంక్రాంతి నుండి జూన్ నెల, జూలై వరకు వచ్చే వరకు మేము గ్రామాలలో నాటకాలు ఇస్తాం. మళ్ళీ వర్షాకాలం వస్తే ఈ ఉపస్థ అనేది గది, ఇక మాకు నాటకాలు సాగవు. కాకపోతే మా ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే ఏమన్నా కూలినాలి పనులకు అటు ఇటు వాళ్ళు ఆడవాళ్ళు వెళ్తారు, మేము వాళ్ళం ఇళ్ళలో కూర్చొని తినుడే, మాకేం కూడా ఉండదు. కాకపోతే కూలినాలు చేసుకొని బ్రతుకుతాం అంతే తప్ప గవర్నమెంట్ నుండి ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ నుండి మాకు ఉపాధి అనేది అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సరే వచ్చింది, మనకు తెలంగాణ ఏర్పడిన కాలం నుండి ఇప్పటిదాకా కూడా మేము ఎక్కడున్నామో ఎట్లా బ్రతుకున్నామో గట్లనే ఉంటామని తప్ప మాకు ఏదైతే లేదు, ఏది లేదు. ఏమున్నా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకే అంతే తప్ప. కాకపోతే జియో కూడా మాకు కళాకారులకు సొంతం ఇల్లు కానీ, భూమి కానీ, లోన్లు కానీ కళాకారులకు సపరేట్ గా ఇవ్వాలనేది అంటాను తప్ప మమ్మల్ని ఇచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు కూడా లేరు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ చిందు యక్షగానంలో కళ్ళ అంతరించిపోతున్న నేపథ్యంలో మీ ఇంటికైన గ్రామంలో ఈ విధంగా చేస్తున్నారు అంటే మీకు అంటే సాటిస్ఫాక్షన్ అవుతుంది మీకు? ఎంతో మా తాతల ముత్తాతల నుండి కూడా ఈ కళ నమ్మి బ్రతుకుతున్నాము. ఇక మా తోటి కళ కూడా ముగిసిపోతుందని అనుకుంటున్నాము. దీంట్లో మాకు ఏదన్నా వస్తే కనుక మా పిల్లలు కూడా నేర్పుకుందాము ఈ కళను. మాకే ఇంత ఏం లేదా, ఆదాయం లేదా, పిల్లలకి ఏం నేర్పుతాము? పిల్లల చదువు కూడా ఏం లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఒక ఉద్యోగం ఇచ్చేవాళ్ళు లేరు. పిల్లలు కూడా కష్టతరంగా బ్రతుకుతున్నారు. ఊర్లో ఆడుకొని బ్రతికి వచ్చి ఇంటికి వచ్చేసరికి కూలీనాలు చేసి బతుకుతున్నాం అంతే తప్ప. గాని ఊళ్ళో ఏం చెప్తారు, పెద్దలంతా కలిసి ఆసామంతా కలిసి వాళ్ళ కొన్ని ఇళ్ళే ఉన్నాయి కదా, అంతా మనది నడుస్తుంది కదా, వాళ్ళకి ఇస్తే వస్తుంది. ఓట్లప్పుడు కూడా వచ్చి 5, 10 ఇస్తే వాళ్ళు ఓట్లు ఇస్తారు తప్ప. గాని వాళ్ళకి ఇస్తే మనకేమొస్తుంది అని మమ్మల్ని అదరదొబ్బి కూడా ఇక మీకు వస్తాయి ఇళ్ళు వస్తాయి, పొలాలు వస్తాయి, చిలకలు వస్తాయి అనుడేమో తప్ప. గాని తీరా వచ్చేసరికి ఎవరు అదరగొట్టి అవన్నీ పెద్దలు తీసుకుంటున్నారు. అది కూడా మాకు ఏది అమలు అవటం లేదు, మాకు రావటం లేదు. ఇప్పటికైనా మాకు సహకారం చేయాలని పెద్దలందరికీ కోరుకుంటున్నాం అంతే. మీరు చెప్పండి, గత 2-3 గంటల నుంచి మీరు ఈ నాటకాలు వేయడానికి చాలా కష్టపడుకుంటూ అంటే వాటికి పెయింట్ అంటే అటువంటి మేకప్లు కానీ ఇతర వాటిని ధరించడం కానీ చాలా కష్టపడి మీరు వాటిని ధరించారు. మీరు జనాల ప్రతి మీరు ఆదరిస్తున్నారా మన పబ్లిక్ అంతా మిమ్మల్ని? నా పేరు గడ్డం యాకయ్య. అయ్యా, మేము చిందు కళాకారులం అని పేరు మాది, కానీ వృత్తి మాది వృత్తి కళాకారులం అండి. సనాతనం నుండి మా తాతల తరుల కాంచి కూడా ఇదే భాగవతాలు ఇస్తూ అర్జునులను ఆశించుతూ వాళ్ళు ఇచ్చిన జీవనోపాధితో ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం. వాళ్ళు లేకపోతే మాకు ఆధారమే లేదు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలున్నాయండి. నాకు కూడా పెన్షన్లు కూడా లేదు, కళాకారుల పెన్షన్ కూడా మాకు లేదు. పీరీల పండుగ కేసినోడు వాడు కళాకారుడు, వాళ్ళకే పెన్షన్లు పెడుతున్నారు. కానీ మాలాంటి వృత్తి కళాకారులకు ఏ పెన్షన్ లేదండి. ఈ దుస్తువులని మేమే తయారు చేసుకుంటామండి. ఎప్పటికి ఎవరి దుస్తువులు వాళ్ళే మగవేషాలే మగవాళ్ళే చేసుకుంటారు, ఆడవాళ్ళ దుస్తులు ఆడవాళ్ళే తయారు చేసుకుంటాం. కష్టపడుతూ ఊరూరు గ్రామాలు తిరిగి జీవిస్తున్నాం. మా బ్రతుకు శూన్యంగా ఉంది సార్. నాటకాలు ఉన్నప్పుడు మాత్రమే పోతారు. నాటకాలు వేసిన ప్రభుత్వం నాటకాలు వేసేటప్పుడే ఊళ్ళ మీద గ్రామాలలో వెళ్తాము. గ్రామాల తర్వాత నాటకాలు వేసిన తర్వాత ఈ వర్షాకాలం ఇళ్లలోకి వస్తాం. ఆడవాళ్ళు అదో ఇదో కూలీలు చేస్తారు సార్. ఇక మేము ఏమైనా అక్కడక్కడ తీసుకున్నది వచ్చి ఇక్కడ తిని ఈ గడ్డ మీద ఉండు, ఈ గుట్లో ఉండే సార్. ప్రాచీన కళలు కూడా అంతరించిపోతున్నవి. మరి చిందు కళాకారులకు ఉన్నటువంటి కళలు కూడా మీ వచ్చే వారికి కూడా అందిస్తారా లేకపోతే ఇక్కడి నుంచి సార్? మా తోటి అంతరించిపోయినట్టే ఇది ఈ చిందు యక్షగానం అనేది. మా పిల్లలు వచ్చిన ఈ
భాగవతాలకు ఆడినా కూడా ఏం ఫలితం లేదు సార్. ఆ పిల్లలు కూడా అదో ఏదో పనులు చేసుకుంటున్నారు. ఆ భాగవతం ఆడితే రంగులు పూసుకుంటే వస్తుందని వాళ్ళు కూడా విరమించుకునే కాడికి వచ్చింది. వచ్చే ఆదాయం లేదు సార్. మేము ఇన్ని సంవత్సరంలో అప్పుడు ఎంత అండి, కూలికి పోతే 5 రూపాయలు. ఆ 5 రూపాయల జీవితంతో రూపాయలతోటి మా పిల్లలు మా కుటుంబాన్ని పోషించుకునేది. ఇప్పుడు వందలు అయినా కూడా అట్లా బ్రతుకు నడుస్తలేదు సార్. రంగస్థలం మీద రారాజులం, నిజ జీవితంలో బికార్లం అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం పరుస్తుంది. మేము రంగులు వేసుకొని ఎంతో కష్టపడి సుమారు 3 గంటల పాటు రంగులు వేసుకొని ఈ ఆకారం చేసుకొని అంటే సీతారాముడు వీళ్ళు కూడా వేషధారణ వేసుకోవడానికి మాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా కూడా ఇవన్నీ పక్క పెట్టుకొని మేము అంటే గ్రామానికి పోయి కూడా అక్కడ నాటకాలు వేస్తాము. అయినా ప్రజల్లో ఆదరణ తగ్గినా కూడా మాకు ఉన్న పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ ఆచారాన్ని మేము మా భావితరాలకు అందించాలని పోయినా కూడా దీంట్లో ఎలాంటి ఉపాధి లేదు, దీనికి డబ్బులు రావట్లేదు, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు, కళాకారులు చిన్న చూపు చూస్తామని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు.